చిన్న పిల్లలను కూడా చూడకుండా వాళ్ళని బలవంతంగా మానభంగం చేసి వాళ్ళని నొప్పితో ఏడుస్తుంటే వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి ఆ మత్తులోనే వాళ్ళని మళ్ళీ మానభంగం చేశారు. ఇంతకంటే దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళని వండుకొని తినేశారు. ఈ వీడియో ఫుల్ డీటెయిల్ చెప్తా, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అమెరికా ప్రెసిడెంట్ అయిన బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ యాండ్రూ, ప్రపంచానికి కింగ్ అయిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, బెస్ట్ సైంటిస్ట్ అయిన స్టీఫెన్ హాకింగ్, పాప్ రారాజు మైకేల్ జాక్సన్, హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో, బ్రూస్ విల్లీ, స్టార్ వార్స్ డైరెక్టర్ అయిన జార్జ్ లోకస్, వీళ్ళందరూ డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో టాప్ లో ఉన్నారు. కానీ వీళ్ళందరి కామన్ లింక్ ఒకటి ఉంది. అదేంటో తెలుసా? జెఫ్రీ ఎప్స్టైన్ అండ్ అతని ప్రైవేట్ ఐలాండ్. అసలు జెఫ్రీ ఎప్స్టైన్ ఎవరు? అతనికి ఇంత పెద్ద పెద్ద దిగ్గజాలకి సంబంధం ఏంటి? ఒక సామాన్యుడి దగ్గర వీళ్ళ సీక్రెట్స్ ఎందుకున్నాయి? ఒక సాధారణ మ్యాథ్స్ టీచర్ వీళ్ళందరినీ ఎలా తన వేళ్ల మీద ఆడించారు? ప్రెసిడెంట్స్ ని, బడా షార్ట్స్ ని తన కుప్పెట్లో ఎలా పెట్టుకున్నాడు? ఇలా ప్రతి ప్రశ్నకి ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. ఆ ఫైల్స్ లో ఏముంది? టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత 6 నెలలుగా ఈ జెఫ్రీ ఫైల్స్ అనేది ఇంటర్నెట్ లో చక్కర్లు పడుతుంది. జెఫ్రీకి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? జెఫ్రీది చాలా పూర్ ఫ్యామిలీ. న్యూయార్క్ లో ఒక మారుమూల గ్రామంలో ఉండేవాడు. అయినా కూడా బాగా చదివి డాల్సన్ అనే పెద్ద పేరున్న స్కూల్లో జాయిన్ అయ్యాడు. అప్పట్లో ఆ స్కూల్ కి హెడ్ ఎవరంటే డొనాల్డ్ బార్. ఎవరో కాదు, అమెరికా మాజీ జనరల్ అయిన బిల్ బార్ తండ్రి. డొనాల్డ్ బార్కి ఒక అలవాటు ఉంది. సర్టిఫికేట్స్ కంటే బ్రిలియన్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్. స్వతహాగా మాటల మాంత్రికుడైన జెఫ్రీ తన మాటలతో అక్కడ జాబ్ సంపాదించాడు. జెఫ్రీ లైఫ్ ఆ స్కూల్లోనే టర్న్ అయింది. అదే స్కూల్లో చదివే ఒక స్టూడెంట్ వాళ్ళ నాన్న ద్వారా వాల్ స్ట్రీట్ లోని బేల్స్టైన్ అనే ఒక పెద్ద బ్యాంక్ లో జాబ్ వచ్చింది. ఈ వాల్ స్ట్రీట్ అనేది అమెరికాలో డబ్బుకి పవర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. అక్కడికి అడుగుపెట్టిన కొన్ని నెలలకే జెఫ్రీ తన మాటలతో పెద్ద పెద్ద వాళ్ళని అట్రాక్ట్ చేశాడు. తన తెలివితేటలతో డబ్బున్న వాళ్ళని, పవర్ ఉన్న వాళ్ళని ఆశ్చర్యపరిచాడు. కొన్ని నెలలకి సొంతంగా ఒక కంపెనీ పెట్టాడు. అసలు కథ ఇక్కడే మొదలైంది. జెఫ్రీ మిలియనర్స్ నే కాదు, బిలియనర్స్ ని కూడా, అంటే వేల కోట్ల డబ్బున్న వాళ్ళని కూడా మేనేజ్ చేసేవాడు. దీన్నే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును తీసుకొని వేరే బిజినెస్ లో పెట్టి వాళ్ళకి ప్రాఫిట్స్ తీసుకురావాలి. జెఫ్రీ క్లయింట్స్ మామూలు కాదు, ప్రపంచంలోని అత్యంత రిచెస్ట్ పర్సన్స్. జెఫ్రీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉండేదంటే, ఆ డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పెట్టాడు, ఈ సీక్రెట్స్ అన్ని ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. అందుకే అందరూ అతను అంతలా నమ్మారు. ఆ నమ్మకం వల్ల అతనికి అంత క్రేజ్ వచ్చింది. న్యూయార్క్ లోని రిచెస్ట్ పర్సన్స్ లో అందరికంటే పెద్ద ఇల్లు జెఫ్రీది. న్యూ మెక్సికోలో వేల ఎకరాలు, ప్యారిస్ లో అపార్ట్మెంట్స్, ఫ్లోరిడాలో బంగ్లా, కరేబియన్ లో ఏకంగా లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఐలాండే ఉంది. ఆ ఐలాండ్ కి ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో ఎవరికి తెలియదు. అలాగే జెట్స్ తో పాటు కొన్ని ప్రైవేట్ విమానాలు కూడా ఉన్నాయి. అందులో ఒకదాని లోనితా ఎక్స్ప్రెస్ అని పిలిచేవాడు. దీంట్లోనే ప్రపంచం మొత్తం తిరుగుతూ తన నెట్వర్క్ ని బిల్డ్ చేసుకున్నాడు. ఇతను అందరూ ఒక పవర్ఫుల్ మ్యాన్ గా చూసేవాళ్ళు. జెఫ్రీ యొక్క సోషల్ మేనేజ్మెంట్ అండ్ అతని సర్కిల్ చూసుకుంటే మైండ్ పోవాల్సిందే. ప్రెసిడెంట్స్, రాజులు, పొలిటీషియన్స్ ఇతనితో పార్టీలో కనిపించేవారు. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.